వడ్లు అమ్ముకోకుర్రి ఆపుర్రి మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మన కొన్నావా వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు. కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు. మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఈడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇక మాతో కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు. అర్థం అయితే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు కంటే ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. నీ 100 రోజులు ఎప్పటిలోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు ఉంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2500 బోనస్, 4000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. 100 డెడ్ లైన్, 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా అయింది నిన్ను? రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండాలే వద్దు నిన్న వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళొక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళకెందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా, నీకెవరు ముఖ్యము అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి గ్రామాల్లో.